వాట్ ద మెసేజ్ యూ వాంట్ టు టెల్ పీపుల్? లవ్ హ్యాస్ నో బౌండరీస్. ఇఫ్ యూ రియలీ లవ్ ఎ పర్సన్, వాళ్ళతో ఉండి వాళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేయాలి, ఏం చేసినా వాళ్ళతో ఉండాలి. లవ్ హ్యాస్ నో బౌండరీస్, నో లిమిటేషన్, నో రెస్ట్రిక్షన్స్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. నో రెస్ట్రిక్షన్స్ అని పాదం నిజంగా అర్థం తెలిస్తే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దేర్ ఇస్ నో బౌండరీస్. అది ఏం చేసినా భరించాలి, ఏం చేసినా ఉండాలి. అదే లవ్. అది వాళ్ళనే లవ్ అంటారు, లేకపోతే. ఓకే. సో ఏం చేసినా, మనల్ని మోసం చేసినా, అన్యాయం చేసినా, ఏం చేసినా భరించాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ ది లవ్. ఇద్దరు వైపులో ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. ఒకరు లవ్ చేస్తే అమ్మాయి చీట్ చేస్తే అది లవ్ కాదు. లవ్ అనేది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఫ్రమ్ బోత్ సైడ్స్. అప్పుడు దే క్యాన్ గివ్ ఫ్రీడమ్ టు ఈచ్ అదర్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. బికాజ్ మనం ఏదైనా ఎవరికైనా సాయం చేస్తే ఆ అర్హత వాళ్ళకు ఉండాలంటారు కదా. సో అలాగా. సో సేమ్ థింగ్. సో లవ్లో ఇద్దరికి ఈక్వల్ రైట్స్, ఈక్వల్ పవర్స్ ఉండాలి. సో చాలాసార్లు బేసికలీ ఓన్లీ అది జరగదు కూడా. బేసికలీ ఇఫ్ మ్యాన్ క్యాన్ థింక్ ఫర్ గ్రాంటెడ్ ఏదైనా చేయించుకుంటాడు, అదే ఉమెన్ చేస్తే యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు వీడు చేస్తే అంటే ఆ అమ్మాయి మళ్ళీ చేస్తే తప్పు, వీడు చేస్తే తప్పు. తను చేస్తే తప్పు అనుకుంటే అది రాంగ్.